కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ కృపను మా ఎడల విడువక ఎడబాయక అనుదినం మీరు చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతా నీ రెక్కల సరణ భద్రపరిచి కాచి కాపాడి మా దినములు మా జీవితంలో మరి యొక్క ప్రభు దినమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ దినం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకుంటాం, నీ శరీర రక్తాలను పాల్పంచుకున్నట్టు మమ్మల్ని నడిపించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. అల్పుడను అయోగ్యుడును ప్రభు నీ సన్నిధిలో నిలబడుతుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. నీ బిడ్డలతో మాట్లాడగలిగిన నోరు నాకు దయచేయండి. నన్ను నీ నోటికి పూలగా వాడుకున్నట్టు పరలోకం నుండి మీరు విడుదల చేసే లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. ఈ సన్నిధిలో భయము వరకు దయచేయండి. క్రమంగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మరి రాజ్ కుమార్ యొక్క బర్త్డే 1989 జూలై 14 ఉదయం 2 గంటలకు జన్మించినాడు. 1998 జూలై 14 ఎర్లీ మార్నింగ్ 2 AM పుట్టినాడు. అంటే he has been completed 35 years and entered into 36th year. సో దేవుడు తన జీవితంలో తోడుగా ఉండి మరి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో నుండి, అవి చెడ్డ పరిస్థితులు కావచ్చు లేదా మంచి పరిస్థితులు కావచ్చు, సంతోషకరమైనవి కావచ్చు, దుఃఖకరమైనవి కావచ్చు, ఏది ఏమైనా కూడా ప్రభు కృప ద్వారా ఇన్ని రోజులు రక్షించి పోషించి కాపాడి ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు. అతను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనం చూస్తే యెహోవా యందు ఇక్కడ ఏమంటున్నాడు అంటే యెహోవా యందు ఉండాల్సినటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యందు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటది? భయము, భక్తి. ఈ రెండు కలిగి ఉండాలి.
దేవుని సన్నిధిలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ most of the people are not fearing about God. They are fearing about Satan. చాలా మంది లోకములో దేవునికి భయపడరు. ఎవరికి భయపడతారు? సాతానుకు భయపడతారు. సాతానుకు భయపడతారు. ఎందుకు? అటాక్ చేస్తుంది. ఇంకా సాతాను కనిపిస్తుందా? దేవుడు కనిపిస్తాడా? రెండు కనిపించవు. అయినా సైతానికే భయపడతారు. దేవుడు సైతాను యొక్క తలను ఏం చేసిండు? చితక దొక్కేసిండు. అది లేదు, సైతాన్ అనేది లేదు. కానీ దానికి భయపడతారు, లేని దానికి భయపడతారు. అది ఎక్కడున్నది? ఒకవేళ ఉండింటే చెప్పండి. పాతాళ బిలములో దానిని బంధించి భద్రం చేసి కదా. కనుక దానికి భయపడుతున్నారు. కానీ నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను కాపాడి భద్రపరుస్తున్న దేవునికి భయపడుతున్నారా అనేది పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆయన ఎదురు భయము భక్తి కలిగి ఉంటే యూ విల్ బి బ్లెస్డ్. నీవు ధన్యుడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీకు ధన్యత. ఇంకా మూడో వరుసలో మనం చూసినట్టయితే థర్డ్ లైన్ ఇక్కడ నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అంటే చేతి పని ఉద్యోగమేనా? అయితే దేవుడు ఆదామును కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు శ్రమించి కష్టపడి నీ చెమట భూమి మీద పడి ఆ విధంగా కష్టపడతావు. ఆదామును దేవుడు ఆ విధంగా చెప్పించాడా? సరే ఓకే, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఆదాముకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు కదా. ప్రొలాంగ్ అవుతుందా? ప్రొలాంగ్ అయితే షార్ట్ కట్లో పోదాం. సరే, ఇక్కడ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీకు మేలు కలుగుతాయట. నీకు మేలు కలుగుతాయి. 3వ వచనం చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కుటుంబం లోగిట నీ భార్య ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షావల్లి వలె నీ భార్య ఉండాలి. లోగిట అంటే లోపల అంటే ఇంట్లో నీ భార్య ఎలా ఉండాలట? ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలి. ఫలించని ప్రతి తీగను ఏం చేయాలా?
ఏం చేస్తారు? కాబట్టి నీ భార్య ఫలించేదిగా ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించాలి అంటే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. దాని దగ్గర పండ్లున్నాయేమో చూస్తే లేవు, కాయలే అది. మరి తోట మాలి ఆ యజమాని ఏం చెప్పినాడు? దీనిని కట్ చేయి, నరికేయి. కానీ తోటమాలి ఏమంటున్నాడు? ఇంకా 1 సంవత్సరం ఉండని నేను చేస్తా. ఏం చేస్తా? దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పెడతా. అది ఫలించినా సరే, లేని ఎడల అది ఫలించకపోతే, ఫలించే భార్య నీ లోగిట ద్రాక్షావల్లి వలె నీ భార్య ఉండాలి. ఫలించకపోతే ఏం చేయాలి? ఏమ్మా చెప్పండి. ఫలించకపోతే ఏం చేయాలి? ఫలించకపోతే చుట్టూ త్రవ్వాలి. చుట్టూ త్రవ్వి నీరు పెట్టాలి. కావలసినటువంటి ఆహారం ఇవ్వాలి. అంటే దానిని నీ కంట్రోల్లోకి తీసుకోవాలి. ఫలించాలంటే నీ కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు కూడా ఫలించలేదనుకో, కనుక పిల్లరా, ఇందులో మర్మం చాలా లోతైంది కదా. మరి పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కలు. ఏం మొక్కలు? ఏ ఒలివ మొక్కలు? ఎందుకు వేరే మొక్కలు చెప్పకూడదా? ఒలివ మొక్కలు, ఒలివ చెట్టుకు తెలుగు ఇంగ్లీష్లో చెప్పండి, ఏమంటారు? ఆలివ్ కదా. ఆలివ్ స్పెల్లింగ్ చెప్పండి. ఓ తీసేయండి. ఎప్పుడంట? ఎప్పుడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల ఒలివుతున్నారు. అంటే ఆల్వేస్ అలైవ్ ఉండాలి. ఎప్పుడు? నీ బల్ల చుట్టూ. ఏ పరిస్థితుల్లో నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు? ఎప్పుడు ఉంటారు? భోజనం చేసేటప్పుడే. అంతేనా? భోజనం చేసేటప్పుడు బల్ల చుట్టూ ఉంటారు. భోజనం అయిపోతే వెళ్ళిపోతారా? కాబట్టి నీ భోజనపు బల్ల అనేది దేవుని సహవాసం, దేవుని సన్నిధికి తోడది. బల్ల అంటే దేవుని సన్నిధికి తోడు సాదృశ్యం. అది అంటే నీవు భోజనపు బల్లవు అయితే నీ చుట్టూ నీ పిల్లలు ఉండాలి. అంటే నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా నీ పిల్లలు నీ చుట్టూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దేవుని సన్నిధిని కదా. అది ఓన్లీ మనం భోజనం గురించే కాదు. అది ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉంటాయని మనం పోయిన వారం చెప్పాం. 3 ఉంటాయా? 3 ఉంటాయా? ప్రత్యక్ష గుడారం ఏముంటది? ఒకటి చెప్పేది బల్ల కదా. మొత్తము 7 ఉంటాయి, 7 ఐటమ్స్. వాటిలో బల్ల అంటే బల్ల మీద ఏముంటది? సన్నిధి. అంటే అది ఈ బల్లకు అంటే మీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఉండాలి, దేవుని సన్నిధి కలిగి ఉండాలి. అలా ఎక్సాలి అని దాని అర్థం. ఇంకా కింద ఏముంది?
యెహోవాయందు భయభక్తులు గల వాడు ఉమ్, ఇలాగూ ఆశీర్వదింపబడును. ఉమ్. సియోనులో నుండి యెహోవా నిన్ను యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తెలుసా? ఒకటేమో భయభక్తులు కలిగి ఉండాలి, రెండవదేమో బల్ల ఉండాలి. బల్ల ఉండాలి. బల్ల చుట్టూ నీ పిల్లలు ఉండాలి. లోకిట ఎవరు ఉండాలి? భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలి. ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉండాలి. నీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఉండాలి. మరి నువ్వు ఎక్కడ ఉండాలి? యెహోవాయందు భయభక్తులు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆ బల్ల నువ్వే కావాలి. నీ దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండి నీ చుట్టూ నీ పిల్లలను ఉంచుకోవాలి. 6వ వచనం చూద్దాం. ఇదేందో మళ్ళీ వేరే డిఫరెన్స్ గా ఉన్నట్టుంది ఇది. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముగా. పిల్లలు నీ పిల్లలను చూడాలంటే ఏం చేయాలా? దీర్ఘాయుష్షు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి. దీర్ఘాయుష్షు కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ 6 మొదటి వచనం ఒకసారి చూడండి. చాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మం, దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మం. దేవుని ధర్మాన్ని మనము పాటించాలి. ఏమంటున్నాడు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అదే 2వ వచనంలో ఏముంది? నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీకు మేలు కలగాలి. మేలు అంటే మంచి, గుడ్, వెల్. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలంట? నీ తండ్రిని తల్లిని సన్మానించు. యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఎందుకు? వై? బికాస్ యూ హ్యావ్ టు గెట్ లాంగ్ లైఫ్. ఎందుకంటే అప్పుడు నీవు దీర్ఘాయుష్షు అవునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. మరి విధేయత కలిగి ఉన్నట్లయితే మేలు కలుగుతాయి. నీకు మేలు కావాలి, అదే సమయంలో దీర్ఘాయుష్ కూడా కావాలి. మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమ 20:16 సారీ 12. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఒకవేళ నీవు తల్లిని తండ్రిని సన్మానించక దూషిస్తే ఏమవుతుందంటే కారు చీకటిలో నీ దీపము ఆరిపోతుంది. సామెతల్లో మనం చూస్తాం. వారిని ద్వేషిస్తే, తల్లిదండ్రులను ద్వేషిస్తే ఏమవుతుంది? కారు చీకట్లో నీ దీపం మారిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులను ఏం చేయాలట? సన్మానించాలి. ఇంకా ఇంకేం చేయాల? విధేయులై ఉండాలి. తల్లిదండ్రులు విధేయత
కలిగి ఉండాలి. లేకపోతే నష్టం వాటిల్లుతుంది. మేలుకు బదులుగా నష్టం. కనుక యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక చూడండి. 3వ యోహాను పత్రిక 11వ వచనం. చూశారా ప్రియులారా? మన చదవండి, గట్టిగా చదవండి. ప్రియుడా మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు కాదు. మేలు చేసేవాడు దేవుని సంబంధి. మేలు చేస్తే దేవునికి సంబంధించిన వాడవు. నువ్వు కీడు చేస్తే నువ్వు దేవునికి అనుకూలమైన వాడు కాదు, దేవునికి ఇష్టమైన వాడవు కావు. కనుక ప్రియులారా, మరి ఇంకోటి కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనం. నీకు క్షేమమగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది, దీర్ఘాయుషు కలుగుతుంది. ఇంకా పోయేటిది ఏంటిది? పోయేటిది కీడు పోతుంది, తర్వాత నష్టం పోతుంది, తర్వాత దీపము వెలుగుతూ ఉంటుంది. దీపం వెలుగుతూ ఉంటుంది, లేకపోతే ఆరిపోతుంది. కారు చీకటిలో నీ దీపము ఆరిపోతుంది. కనుక ప్రియులారా, మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఫర్ రాజ్ కుమార్ బట్ ఫర్ ఆల్. ఇది రాజ్ కుమార్కే కాదు, అందరికీ వర్తిస్తుంది. అందరూ పరీక్షించుకోవాల్సినటువంటి వారిని. నెక్స్ట్ 3వ అంశంలోకి మనం వచ్చినట్లయితే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. కీర్తనలు 65 11వ వచనం చూడండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దయా కిరీటము దయచేస్తూ ఉన్నాడు దేవుడు. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అనేక మంది కరోనా వచ్చి హఠాత్తుగా చనిపోయారా? చాలా మంది దేవుని సేవకులు కూడా కదా. నాకు కూడా కరోనా అటాక్ అయింది. దేవుని కృప ద్వారానే నేను బతికి బయటపడ్డాను. కానీ ఇందులో నా గొప్పతనం అనేటిది ఏం లేదు, నేను చెప్పడానికి ఏం లేదు. కేవలం దేవుని దేవుడే కాపాడాడు. ఇంపాక్ట్ ఆఫ్ మై టెస్టిమోనీ అనేది ఉంది, అది మీకు ఇస్తా. చదవండి. చదివారు ఎవరన్నా? చదివారా? అందులో మరి దేవుడు నా ఎడల చేసినటువంటి అద్భుత క్రియలు ఉన్నాయి. దేవుడు నన్ను వాడుకున్నటువంటి క్రియలు కూడా ఉన్నాయి. దేవుడు నన్ను రక్షించిన విధానం కూడా ఎలా రక్షించాడు అనేది. సంవత్సరం అనే దయా కిరీటం. ఆ రోజు నా దయా కిరీటం పడిపోల్సింది. ఏ రోజమ్మా? కరోనా టైంలో
ఎందుకంటే ఇద్దరు దూతలు వచ్చారు, ఒక గన్ని బ్యాగ్ పట్టుకొని వచ్చారు. ఆ దూతలు నల్లగా ఉన్నాయి. నల్లగా ఉంటే మనం ఏమనుకోవాలి చెప్పండి? సాతాను సాధారణ దూతలు లేదా మరణ దూత అని అనుకోవాలి. నిలబడ్డాయి, ఇక మా మంచం దగ్గర నిలబడ్డాయి. మా ఇద్దరిని వేసుకొని పోదామని. అప్పుడు ఒక తెల్లని వస్త్రం ధరించిన ఆయన వచ్చాడు. వచ్చి వెళ్ళండి అన్నాడు. అంతే, గెటప్ అలానే వాళ్ళు ఉస్సురుమంటూ వెళ్ళిపోయారు. నమ్ముతే ఇఫ్ యు బిలీవ్ గాడ్ యు విల్ సీ హిస్ గ్లోరీ. దేవుని నమ్మితే ఆయన మహిమ చూస్తాం. అయితే ఆ నమ్మకం అనేది అపనమ్మకము కాదు. అదే చాలా మంది ఏవో చెప్తుంటారు, అవన్నీ మనకు అనవసరం కదా. కాబట్టి దేవుడు ప్రతి సంవత్సరం కూడా నీకు దయా కిరీటం ఇస్తున్నాడు. కిరీటం పొందుకునే అర్హత ఉండాలి. కిరీటం పొందుకునే అర్హత ఉండాలి. కాబట్టి వీళ్ళరా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నీకు ప్రతి సంవత్సరం కూడా ఒక దయా కిరీటం ఇస్తున్నాడు. ఇవ్వకపోతే అంతే. కనుక జాగ్రత్తగా మన జీవితాన్ని మనము. అయితే ఇక్కడ కొన్ని కిరీటాలు ఉన్నాయి, రకరకాల కిరీటాలు చూసాం కదా. ఏమేమి కిరీటాలు చూసాం? అన్ని కిరీటాలు చూసినాం కాబట్టి ఆ చూసిన కిరీటాల గురించి ఇప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు చూడని కిరీటం ఒకటి చెప్తాం. అక్షయ కిరీటం 1 కొరింథీ పత్రికలో చూస్తాం 9:25. అన్ని విషయములందు మితముగా ఉండాలి. ఎవరు? పందెములో పోరాడేవాడు. పందెములో పోరాడేవాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. మితముగా ఉంటే ఏమైతుందంట? మనము అక్షయమైన కిరీటం పొందుతాం. చూసారా పిల్లరా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. నీకు అక్షయ కిరీటం రావాలి అంటే నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకో కిరీటం కూడా చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో చూస్తాం. కీర్తనలు 21:3 మనం ఇప్పుడు చూసుకుంటున్నది. కీర్తనలు 21. శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం. అబ్బా, ఏం కిరీటం అంట? అపరంజి కిరీటం. అలా చదవండి గట్టిగా. శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము. ఎవరిస్తున్నారు ఇది? దేవుడే ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? నీకు ఎదురుగా వచ్చి ఇస్తున్నాడండి. నిన్ను ఎదుర్కొని వచ్చి ఇస్తున్నాడు. నీ తల మీద అపరంజి కిరీటం ఇస్తున్నాడు. దీనన్నిటికీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ బి ఫియర్ ఇన్ గాడ్. వీటన్నిటికీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ అక్షయ కిరీటం అయితేనేమి, ఈ యొక్క అపరంజి కిరీటం అయితేనేమి, ఏ కిరీటం కావాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా.
మరి నీకు నాకు కిరీటం కూడా ఉంది. ఏం కిరీటమో తెలుసా? అవన్నీ అవి చెప్పమన్నాం కదా, అవి ముందు చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఆ? ఏం కిరీటం అంటే చూడండి, సామెతలు 16:31. సామెతలు 16:31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. అందరు కలర్ వేస్తున్నారు, నేను కూడా నిన్న కలర్ వేసిన. ఇప్పుడు నేనేం పోగొట్టుకున్నట్టు? సొగసైన కిరీటం. తల వెంట్రుకలు సొగసుగా ఉంటాయి కదా, కాబట్టి వాటిని మంచిగా జడలల్లుకొని శుభ్రంగా రుబ్బెన కట్టి ఇటువైపు 2 పక్క పిన్నిసులు, అటువైపు 2 పక్క పిన్నిసులు పెట్టి ఉంచుకోవాలి. ఎందుకు? అది సొగసైన కిరీటం. ఏంటి? నెరసిన వెంట్రుకలు. ఇప్పుడు దాని కలర్ వేస్తే నాకు కలర్ లేదు కాబట్టి నాకు సొగసైన కిరీటము లేదంతే. ఆ కిరీటాన్ని నేను పోగొట్టుకున్నట్టే. చూడండి 17:6 చూడండి, సామెతలు 17:6. సామెతలు 17:6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం ఎవరండి? నా కుమారుని కుమారుడు నాకు కిరీటం. ఎందుకు కిరీటము? నేను వృద్ధుడను కాబట్టి కదా. ఈ ఛాన్సెస్ అందరికి రాదు, తెలుసా మీకు? ఈ ఛాన్స్ అందరికి రాదు, చాలా మందికి రాదు. ఇప్పుడు మా తాత అంటే మా జేజప్ప, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే చనిపోయాడు ఆయన. అంటే ఆయన నన్ను చూశాడు. నేను ఆయనకు ఏం కిరీటం? నేను ఆ వృద్ధునికి కిరీటం. కొంతమంది నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన చూడలేదు కాబట్టి ఆ కిరీటాలన్నీ కూడా ఆయన పోగొట్టుకున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తల్లిదండ్రులను విధేయులై ఉండి సన్మానించినట్లయితే వాళ్ళకేం కలుగుతుంది? దీర్ఘాయుష్షు కలుగుతుంది. దీర్ఘాయుష్షు కలిగినప్పుడు కుమారులను చూస్తావు. అదే సమయంలో ఆ కుమారులు నీకు కిరీటం అవుతుంది. ఈ ఛాన్స్ అందరికి ఉండదు, చాలా మంది పోగొట్టుకుంటారు. అంటే ఇంకా కిరీటం చూద్దామా? ఇంకా కిరీటం చూద్దాం. చూడండి 12వ అధ్యాయం సామెతలు 12:4 చూడండి. యోగ్యురాలు తన వెంట్రుకకి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు గుర్తు. ఇక్కడ 2 ఇచ్చాడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. వినండి అమ్మా, మీరు మీ పెనిమిటికి కిరీటం. మరి మీరు యోగ్యులైతేనే ఆ కిరీటం ఆయనకు వచ్చేది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలేనా? కింది పోతే సిగ్గు తెచ్చేది కుళ్ళు. నువ్వు కుళ్ళ కిరీటమా? నీవు కుళ్ళ కిరీటమా? పరీక్షించుకోవాలి ప్రియులారా. ఎప్పుడు కిరీటం అవుతావంటే నీవు యోగ్యముగా ఉన్నట్లయితే నీవు నీ భర్తకు కిరీటం అవుతావు. నీవు సిగ్గు తెచ్చే దాంట్లో ఉన్నట్టయితే నీ భర్త యొక్క ఎముకలకు కుళ్ళు. నీ భర్త ఎముకలు కుళ్ళిపోవాలంటే నువ్వేం చేస్తావు? సిగ్గు తెస్తావు, సిగ్గుపడే పనులు చేస్తావు. అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను యోగ్యురాలని, నా భర్తకు నేను కిరీటమై ఉండాలి అనుకోని యోగ్యమైన పనులు చేయాలి. అది కాకుండా సిగ్గు తెచ్చేటటువంటి పనులు చేస్తే, సిగ్గుమాలిన పనులు అంటారు కదా,
సిగ్గులేని పనులు అంటారు కదా, అలాంటి పనులు చేస్తే నీ భర్తకు ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే ఏంది చెప్పండి? ఎముకలకు కుళ్ళు అంటే ఏంది? చనిపోవడమా? నిలబడలేకపోవడమా? ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్. ఏం క్యాన్సరు? బోన్ క్యాన్సర్. చాలా డేంజర్ అది, చాలా డేంజర్. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో నీ భర్తకు నువ్వు కిరీటం అవ్వాలంటే నీవు యోగ్యురాలవై ఉండాలి. నీవు సిగ్గు తెచ్చేదానిలా ఉన్నట్లయితే నీ భర్త ఎముకలకు కుళ్ళు. ఎముకలు కుళ్ళిపోతే అయిపోయి అంతే సంగతి. కనుక పరీక్షించుకోండి ప్రియులారా, ఎలా ఉంది మన జీవితం అనేది. ఇంకోటి కూడా చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును. చూడండి ప్రియులారా, శేషించిన ప్రజలకు, అందరికి కాదండి. ఆ దినమున చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే అబ్బా, దేవుడే నీకు కిరీటం అండి. ఇంతకుముందు ఏం చెప్పాము? దేవుడే నీకు ఎదురుగా వచ్చి నీకు కిరీటం పెడతాడు. ఇప్పుడేంది? దేవుడే నీకు కిరీటం, ఆయనే నీకు కిరీటం. ఇక నువ్వు కిరీటం చేసుకోవాల్సిన పనిలే, దేవుడే నీకు కిరీటం. కాబట్టి చివరిగా ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను త్వరగా వస్తున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరించుకొనున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఎవడును నీకు కలిగిన దానిని, అంటే కిరీటం ఉంది నీకు పైన. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండా. ఎవడును నీ కిరీటమును అపహరించకుండా. ఎవరు అపహరిస్తారు నీ కిరీటాన్ని? పిల్లరా, నీ కిరీటాన్ని అపహరించడానికి సాతానుడు పొంచి ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? కిరీటాన్ని. ఆ కిరీటమే రక్షణ కిరీటం. నీకు కలిగిన రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా ఆ యొక్క రక్షణను పట్టుకుంటే ఆ రక్షణ కిరీటాన్ని పొందుకుంటావు. లేకపోతే కిరీటాన్ని పట్టుకోలేదనుకో, ఏం చేస్తాడంట? సాతాను వస్తాడు, అపహరిస్తూ. అంటే నీకు కలిగినటువంటి రక్షణను దొంగిలించడానికి లేదా పట్టుకోపోవడానికి సాతాను నిత్యము తిరుగుతూనే ఉంటాడు. కనుక ఆ సాతానుకు నువ్వు అవకాశమే. ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వాడుగా నీకు కలిగిన ఆ రక్షణ వదిలి పెట్టు. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం జోక్గా తీసుకోకూడదు. ఎందుకు? రక్షణ అనేది చాలా గొప్పది. అందరికి వస్తుందా రక్షణ? ఎవరికి వస్తుంది? మరి ఎవరికి వస్తుంది? విశ్వసించిన వానికి వస్తుంది.
తర్వాత నమ్మిన వానికి వస్తుంది, తర్వాత ప్రార్థన చేసిన వానికి వస్తుంది. కనుక వీటిలో నువ్వు ఏమి పోగొట్టుకున్నా, ఏది నువ్వు వదిలిపెట్టినా, నీ విశ్వాసాన్ని సడలించిన, నీ నమ్మకాన్ని సడలించిన, ప్రార్థన చేయటము విడిచిపెట్టిన, నీ రక్షణను కోల్పోతావు. నీ రక్షణ ఎప్పుడైతే కోల్పోయావో ఇమ్మీడియట్ గా వస్తాడు నీ పక్కకు ఒకడు. ఎవరు? సాతాను వస్తాడు. సాతాను గుంజుకుపోతాడు. దేవుడేమో నీకు ఎదురుగా వచ్చి నీకు కిరీటం ఇస్తుంటే, ఆయనే నీకు భూషణ కిరీటంగా ఉంటే, ఈ రక్షణ కిరీటం వద్దు, ఈ భూషణ కిరీటం నాకు వద్దు అని నువ్వు ఆ కిరీటాన్ని నువ్వు వదిలిపెట్టినట్టయితే, సాతాను గాడు వచ్చి నీ రక్షణ కిరీటాన్ని దొంగిలించి నిన్ను పడేస్తాడు. కాబట్టి పరీక్షించుకోవాలి ఏ విధంగా మన విశ్వాస జీవితం ఉంది. ఇప్పుడు రాజకుమారి విషయానికి వస్తే 35 సంవత్సరాలు 35 కిరీటాలు పొందినాడు అనుకుందాం. ఈరోజు ఒక నూతన కిరీటం, 36వ కిరీటం, దయా కిరీటం పొందినాడు. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఏమండి? అన్ని జనులకు తెలుస్తుందా? దేవుని ఎరుగని వారికి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది అంటే అనుభవించిన వారికి, రక్షణను అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ రక్షణ అనేది అనుభవపూర్వకంగా వచ్చేది, ఆచారపూర్వకంగానో లేకపోతే సంప్రదాయాల ప్రకారమో వచ్చేది కాదు. అనుభవపూర్వకంగా రావాలి. ఆ విధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఐ రిక్వెస్ట్ మిస్టర్ రాజ్ కుమార్ టు సబ్జెక్ట్ ఆర్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆర్ అదర్వైజ్ Satan is waiting to take away your salvation. లేకపోతే సైతాను ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు నీ రక్షణ తీసుకుపోవడానికి. కనుక ప్రియులారా, దేవుడు మరి ఏమంటున్నాడు? 28లో ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీకు ధన్యత ఇచ్చాడు దేవుడు. దేని కొరకు ఇచ్చాడు? ఆయన త్రోవల యందు నడవడానికి నీకు ధన్యత ఇచ్చాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి నీకు ధన్యతనిచ్చాడు. కాబట్టి సరే, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని అనుకుంటున్నటువంటి నీ జీవితంలో, అదే సమయంలో మనం చూసుకుంటూ వచ్చాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో, అదే సందర్భంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసుకుంటూ వచ్చాం. ఏం చూసాము? తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. చెప్పేసి 6:2లో 1లో. తర్వాత సన్మానించాలి. ద్వితీయోపదేశ కాండం 5, అదేవిధంగా నిర్గమకాండం 20లో సన్మానించాలి. సన్మానించకపోయినా పర్వాలేదు కానండి, విధేయత లేకపోయినా పర్వాలేదు కానండి, బాధ పెట్టకుంటే అదే చాలు, అదే 10,000. నీ క్రియ చేత, నీ మాట చేత నీవు మరి బాధించిన ఎడల అది నీకు శాపం. ఎలాంటి శాపమో తెలుసా? కారు చీకటిలో నీ దీపమని. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే కారణం ఎవరు? కాదా? కారణం తల్లిదండ్రులు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏముంటుంది? తల్లి
తండ్రి, గురువు, దైవం. దేవుడు చివరిగా పెట్టుకున్నాడు ఈ విషయంలో. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? తల్లికి. రెండవది ఎవరికి ఇచ్చాడు? తండ్రికి. మూడవది గురువు. నాలుగవది దీన్ని ఉల్టేయాలి మనం. మన దాంట్లోకి వస్తే దీన్ని ఉల్టేయాలి. ఉల్టేయాలంటే దేవుడు, గురువు, తండ్రి, తల్లి కదా, ఆ విధంగా ఉంచుకోవాలి. అప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు ధనుడు. కాబట్టి మునుపటి వాటి కంటే అధికమైన మేలులు దేవుడు నీకు ఇస్తాడు. మునుపటి వాటి కంటే అధికమైన మేలులు దేవుడు నీకు ఇస్తాడు. కనుక మేలు కావాలి, ధన్యత కావాలండి, కిరీటం కావాలండి, బహుమానం కావాలి. పరీక్షించుకోవాలి. డిసైడ్ కావాలి. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఎలా ఉంది? హౌ ఈజ్ మై లైఫ్ టువర్డ్స్ మై పేరెంట్స్ అనేది పరీక్షించుకోవాలి. ఏదైనా ఒకవేళ తేడాగా ఉన్నట్లయితే యూ విల్ సెపరేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సరి చేసుకో. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.